ఐఎస్ఎస్ బిఎస్టి చైర్మన్ శ్రీ సాముద్రికపు లక్ష్మీ నరసింహారావు గారిని వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతున్నాము. చెప్పట్లండి, అదే మా అందరికీ ఎంకరేజ్మెంట్. మరియు ఈరోజు ఈ కాన్ఫరెన్స్ ఇక్కడ వాకాడులో ఇలా జరగడానికి సాయినాథునిచే ప్రేరేపించబడిన అమ్మ విజయలక్ష్మి అమ్మగారిని, అదే మన బేబమ్మ గారిని ఈ వేదిక మీదికి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అమ్మ సాయినాథుని ముద్దు బిడ్డ, ప్రియమైన బిడ్డ. ఈ నేషనల్ కాన్ఫరెన్స్కి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన హనుమంతరాజు గారిని వేదిక మీదికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మరి ఒక ముఖ్య అతిథి అయిన సుబ్రహ్మణ్య రెడ్డి గారిని వేదిక మీదికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రతి మంచి పని చేసే ముందు విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించడం మన ఆచారం. అందుకని సాముద్రికం సిస్టర్స్ సుధా పద్మజ మరియు సుధా పల్లవి గారిని తమ ప్రార్థనా గీతంతో ఈ కార్యక్రమానికి శుభారంభం పలుకుతూ సకల దేవతలను మరియు సకల దేవతా స్వరూపులైన సాయినాథుని ఈ వేదిక మీదికి ఆహ్వానించవలసిందిగా వేడుకుంటున్నాము. శరీరం సురూపం తదా వా కళత్రం యశశ్చారు చిత్రం ధనిం మేరుతుల్యం మనశ్చేన లగ్నం గురోరం కృపత్మే తతక్కిం 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 తతక్కిం
कलत्रं धनं पुत्रपौत्रादि सर्वं गृहं बान्धवा सर्वमेतद्विजातम् मनश्चेन लग्नं गुरोरङ्घ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किम् षडङ्गादिवेदो मुखे शास्त्रविद्या कवित्वादिगज्जं सुपज्जं करोति मनश्चेन लग्नं गुरोरङ्घ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किम् विदेशेषु मान्यः स्वदेशेषु धन्यः सदाचारवृत्तेषु मत्तो न चान्यः मनश्चेन लग्नं गुरोरङ्घ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किम् क्षमा मण्डले भूपभूपालवृन्द सदा सेवितं यस्य पादारविन्दम् मनश्चेन लग्नं गुरुरङ्घ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किम् यशो मे गतं दीक्षादानप्रदात जगद्वस्तु सर्वं करेय प्रसादात् मनश्चेन लग्नं गुरोरङ्घ्रिपद्मे यतः किं ततः किं ततः किं ततः किम् न भोगे न योगे न भावाजिराजे न कान्तामुखे नैव वित्तेषु चित्तम् मनश्चेन लग्नं गुरोरङ्घ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किम् अरण्येन वासस्य गेहेन कार्ये न देहे मनोवर्तमे न दीनम् मनश्चेन लग्नं गुरोरङ्घ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किम् गुरोरष्टकं यः पठेत् पुण्यदेही यतिर्भूपतिर्ब्रह्मचारी च गेही लभेद् वाञ्छितार्थं पदं ब्रह्मसंज्ञम् गुरोरुक्तवाक्ये मनो यस्य लग्नम् ॐ श्री गुरुभ्यो नमः ॐ श्री गुरुभ्यो नमः ॐ श्री गुरुभ्यो नमः थैंक यू మన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2024 జనవరి 26, 27, 28 తేదీలలో షిరిడీలో జరిగినప్పుడు ఈ సాముద్రికం సిస్టర్స్ ఇలానే తమ ప్రార్థనా గీతంతో శుభారంభం పలికారు. ఆ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. మంచి మనసుతో ఏ పని ప్రారంభించినా అది దిగ్విజయం అవుతుంది. అందుకని మీ మంచి మనసు, మీ అద్భుతమైన గాత్రంతో ఈ నేషనల్ కాన్ఫరెన్స్కి కూడా శుభారంభం పలికినందుకు ధన్యవాదములు. ఇప్పుడు దీప ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. వేదికను అలంకరించిన పెద్దలను దీప ప్రజ్వలన కార్యక్రమం జరిపించవలసిందిగా కోరుకుంటున్నాము. దీపం త్రిమూర్తి స్వరూపం. దీపం త్రిమూర్తి స్వరూపం. దీపంలో 3 రంగుల కాంతులు ఉంటాయి. దీపంలోని ఎర్రని కాంతి బ్రహ్మదేవునికి, నీలి కాంతి శ్రీ మహావిష్ణువుకి, తెల్లని కాంతి పరమేశ్వరునికి ప్రతీకలు. దీపం అంటే జ్ఞానం. దీపం మన జ్ఞానాన్ని వెలిగించి మనసులోని చెడు అనే చీకట్లను పారదోలుతుంది. అందుకే మనలోని అహాన్ని, అజ్ఞానాన్ని దీపపు వెలుగుల్లో ఆవిరి చేసి ఆత్మ జ్ఞానాన్ని మన అందరిలో నింపమని ఆ త్రిమూర్తి స్వరూపమైన సాయినాథుణ్ణి వేడుకుంటూ దీప ప్రజ్వలన్ని వీక్షిద్దాము.
ఈ దీప ప్రజ్వలన మహోత్సవాన్ని నిర్వహించి ఈ స్టేజ్ మీద విరాజమానులై ఉన్న శ్రీ సాయినాథునికి అర్పించవలసిందిగా కోరుకుంటున్నాము. దీపజ్యోతి పరం జ్యోతి, దీపజ్యోతి జనార్దన, దీపో హరతు మే పాపం, దీపజ్యోతి నమోస్తుతే. శుభం కరోతి కళ్యాణం, ఆరోగ్యం ధన సంపదా, శత్రుబుద్ధి వినాశాయ. దీపజ్యోతి నమోస్తుతే, దీపజ్యోతి నమోస్తుతే. ఐఎస్ఎస్ బిఎస్టి చైర్మన్ శ్రీ సాముద్రికపు లక్ష్మీ నరసింహారావు గారిని వారి తొలి పలుకుతో ఐఎస్ఎస్ బిఎస్టి స్థాపించబడిన సంవత్సరం 2022 నుంచి నేటి ఈ కాన్ఫరెన్స్ వరకు నిర్వహించిన కార్యక్రమాలకి సంబంధించిన వివరాలు తెలుపవలసిందిగా కోరుకుంటున్నాము. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిరామ్ అండి, అందరికీ సాయిరామ్. సాయి భక్తులందరికీ కూడా నమస్కారం సార్. జాతీయ షిరిడి సాయి భక్త సమ్మేళనం తిరుపతి జిల్లా అయిన వాకాడ్లో నిర్ణయించి జూన్ 6, 7, 8 తేదీలలో ముహూర్తం పెట్టి స్వయం బాబా ప్రణాళికలంతా రూపొందించి సాయి భక్తులందరినీ కూడా ఇక్కడికి చేర్చి వైభవోపేతంగా జరిపిస్తున్నవాడు సాక్షాత్తు ఆ సాయి పరమాత్మ, సాయి పరబ్రహ్మ అయినటువంటి శ్రీ సాయినాథుడే. అలాగే విజయలక్ష్మి గారు అంటే ఎవరికి తెలియపోవచ్చు, మా బేబమ్మ గారు. ఆవిడ బాబాకి కూడా బేబే ఆవిడకి. విజయలక్ష్మి గారికి స్ఫురణ ప్రేరణ ఇచ్చి ఐఎస్ఎస్ బిఎస్టి తిరుపతి జిల్లా కన్వీనర్గా చేసి బాబా ఐఎస్ఎస్ బిఎస్టి శాఖోపశాఖలుగా విస్తరింపజేస్తూ జిల్లాల కమిటీలుగా సాయి భక్తులను చేర్చుకుంటూ తనతో పాటు అందరినీ కలుపుకుంటూ ఇంతవరకు తీసుకొచ్చాడు మన సాయిబాబా. అనేక చోట్ల పలు కార్యక్రమాలు జరగాలనే ఉద్దేశంతో జిల్లాల స్థాయి కమిటీలని ఏర్పాటు చేశారండి బాబా. ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనే ఆసక్తి మీలో ఎవరికైనా ఉంటే మన రిసెప్షన్ కౌంటర్లో మీరు కూడా మీ పేర్లు ఇవ్వండి. తప్పకుండా ఈ మాట మిమ్మల్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. వాలంటీర్స్ గాను మెంబర్స్ గాను మీ పేరు ఫోన్ నెంబరు ఊరు చెప్పితే మన వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారండి. సంకల్పం ఇచ్చేది బాబా, దాన్ని రూపుదిద్ది విజయవంతం చేసేది కూడా బాబానే. కానీ మేము ఎక్కడైనా ఎప్పుడైనా ఆలోచనలో పడినా లేక ఆందోళన పడినా ఎవరో ఒకరు మహాత్ముల ద్వారా కానీ ఏదో ఒక రకంగా తన సందేశాన్ని పంపిస్తూ మా సందేహాలన్నీ తీరుస్తూ ధైర్యం చేకూరుస్తారు మన సాయిబాబా. ఎవరు అదృష్టవంతులో వారికి ఆయా పనులను అప్పగించి వారి చేత ఆ పని చేయిస్తూ ఆ వ్యక్తులను వారి మనసులను శుభ్రం చేస్తూ కర్మలను ధ్వంసం చేసుకునే అవకాశాన్ని ప్రసాదించాడు బాబా. అది కొంతమంది ట్రస్ట్ మెంబర్స్ కావచ్చు, జిల్లా కమిటీ మెంబర్స్ కావచ్చు. అందుకే చేసేది బాబా, చేయించేది కూడా బాబాయే. బాబా ఇక్కడే ఉండి మనల్ని అందరినీ గమనిస్తున్నాడండి. ఈ 3 రోజులు కూడా వేరే ఇతరమైన ఆలోచనలు పెట్టుకోవద్దండి. ఎందుకంటే అనేక ఆలోచనలతో మనం సతమతమైపోయి సిటీల్లో ఉంటూ మన పొల్యూషన్ మొత్తం మైండ్ అంతా పొల్యూషన్ అయిపోతుంది, వాక్ పొల్యూషన్ అవుతుంది, మాట అలాగే పరిసరాలన్నీ కూడా పొల్యూషన్గా అయిపోతున్నాయి. మనకి సిటీల్లో ఉండి కాలుష్యం
కానీ ఇక్కడ చూడండి ఒక్కసారి కొబ్బరి చెట్లు, పచ్చటి పైర్లు, మానసికంగా ఎంత ఆనందంగా ఉందో చూడండి. ఇది పల్లెటూరు అని పేరు, కానీ ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి రచన చేశారో బాబా చూడండి. అన్నీ కూడా ఇక్కడ లభిస్తాయి. అలాగే బాబా ఇక్కడ తన యొక్క స్పాట్ను పెట్టారు బాబా. ఎందుకంటే ఇక్కడికి చేర్పించి ఈ 3 రోజులు కూడా అతీతంగా ఉంచాలి మన యొక్క ఆలోచనలకి, అలాగే మన యొక్క ఈ యొక్క పొల్యూషన్కి దూరంగా ఉంచాలని ఉద్దేశించి బాబా మనకి పెట్టారు ఇక్కడ. అందుకని బాబా ఇక్కడే ఉన్న మనందరినీ గమనిస్తున్నాడు. ఈ 3 రోజులు కూడా వేరే ఏ ఇతరమైన ఆలోచనలు కానీ అపాయింట్మెంట్ కానీ ఇవ్వద్దండి. మైండ్లో చాలా అపాయింట్మెంట్లు వస్తుంటాయి, స్విచ్ ఆఫ్ చేసేయండి. మైండ్ని ఇక్కడే పెట్టండి. మిగతా వాటిని కూడా స్విచ్ ఆఫ్ చేసేయండి. సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి పక్క వాళ్ళతో మాట్లాడుకోకుండా జరిగే కార్యక్రమాలపై దృష్టి పెట్టి ఆ జ్ఞానరత్నాలు వదులుతుంటారు మన వాళ్ళందరూ కూడా. అద్భుతమైన స్పీకర్స్ వచ్చారండి ఇక్కడికి, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు స్పీకర్స్ అంతా కూడా. బాబా వాళ్ళ ద్వారా ఏం జాలు వారుస్తారో వాళ్ళకు కూడా తెలీదు. ఎందుకంటే ప్రసారం అంతా బాబా దగ్గర నుంచి వస్తుంది. ఈ వోకల్ కార్డ్స్ అండ్ నోరు మాత్రమే ఎవరైనా ఇక్కడ మాట్లాడితే అది బయటకు వస్తుంది. అవి దొల్లిపోయి అటు ఇటు వెళ్లకుండా మీరు వాటిని సేకరించవలసిందిగా కోరుతున్నాం. దీనికోసం మనకి కిట్ ఇవ్వడం జరిగిందండి. దాంట్లో ఒక స్క్రిబ్లింగ్ ప్యాడు, పెన్ను కూడా ఇవ్వడం జరిగిందండి. ఆ జాతి ఏదైతే రత్నాలు వస్తాయో ఆ రత్నాలన్నీ ఏరుకొని దాంట్లో పదిలపరచండి. మన ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మనకి చాలా ఈజీగా చదువుకొని మళ్ళీ పునశ్చరణ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అలాగే రాబోయే కార్యక్రమాలు ఇంకా డేట్స్ రాలేదు, కానీ అనేకం బాబా చెప్తున్నారు. మళ్ళీ ఒక మంచి ఇది ఇచ్చారండి, టైటిల్స్ మాత్రం ఇచ్చారు, కానీ డేట్ మాత్రం రాలేదు. ఈ మాట చాలా అద్భుతమైనటువంటి టాపిక్లతో బాబా మనందరినీ ఇక్కడ కూర్చోపెట్టడం జరిగిందండి. అవి రాబోయేది ISSBST ఆరోగ్య మహాయజ్ఞం. అది బహుశా కామారెడ్డి జిల్లా జంగంపల్లిలో జరగడానికి అవకాశం ఉంటుందండి. ఈ దేహం కూడా, ఈ ఉపాధి కూడా చాలా అవసరం కాబట్టి దీన్ని ఎలాగా కాపాడుకోవాలనే ఉద్దేశంతో బాబా అది కూడా 3వ రోజున మన యొక్క ఉపోద్ఘాతం వస్తుంది. ఆయన మహానుభావుడు, ఆయన కూడా దూరం నుంచి వస్తున్నారు. 3వ రోజున ఆయన అద్భుతంగా ఈ శరీరం యొక్క ప్రత్యేకత ఏంటి, ఆహార నియమావళి ఏంటి, మరి ఎక్కువ పెట్టినా కష్టమే ఈ ఉపాధికి. సచ్చరిత్రలో చెప్తారు కదండి, ఈ ఒక గుర్రపు రౌతు తన గమ్యస్థానం చేరేంత వరకు ఆ గుర్రాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. దానికి ఏమైనా గుగ్గిళ్ళు కావాలా, లేకపోతే గడ్డి కావాలా, దానికి ఏం కావాలా అన్నీ చూస్తాడు. అలానే ఎక్కువ పెట్టాడు పడుకుంటుందని. కాబట్టి మన ఈ గుర్రాన్ని అంటే ఈ ఉపాధిని జాగ్రత్తగా చూసుకుంటే మనం ఇంకెంతగా తపస్సులోకి వెళ్ళొచ్చు, సాధనలోకి వెళ్ళొచ్చు, అనేక జ్ఞాన కార్యక్రమాల్లో పాల్గొచ్చు అని బాబా ఈ యొక్క శరీరం యొక్క ఆవశ్యకత కూడా, యొక్క ప్రత్యేకత కూడా మనకి చెప్పిస్తున్నారండి. అలాగే అది కామారెడ్డి జరుగుతుందండి. ఇంకొకటి బాబా అన్నారండి, ఎప్పుడవుతుందో అది కూడా తెలియదు. శ్రీ సాయినామం శ్రీలంక యానం అని పెట్టారండి. శ్రీలంకలో వెళ్ళి అక్కడ సాయినామం చెయ్యాలి అని బాబా యొక్క ఉద్దేశం అండి. అది ఇంకా డేట్ రాలేదు, కానీ జరుగుతున్నాయి. కొలంబోలో అద్భుతమైనటువంటి బాబా గుడి ఉంది. బాబా అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. చాలా వాళ్ళని కాంట్రాక్ట్ చేసాం. అదేమో షిరిడి సంస్థానం వారు ప్లస్ బివి నరసింహస్వామి సంస్థానం చెన్నై వాళ్ళు కలిసి అక్కడ నిర్మాణం జరిగింది. బాబా మరి అక్కడ పెట్టిస్తారేమో, అది కూడా ఒక ఫ్లాష్లా ఇవ్వడం జరిగిందండి. అది ఎప్పుడు అనేది మనందరికీ తెలుస్తుంది. మనందరం కలిసి చేసుకునే మహా అద్భుతమైన ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలు మీ అందరికీ ఎప్పటికప్పుడు మన గ్రూపుల ద్వారా తెలియపరుస్తామండి. ఎవ్వరు కూడా గ్రూపుల నుండి డిలీట్ అవ్వకండి. ఇది ఎందుకు నాకని డిలీట్ అయిపోతున్నారు కొంతమంది, వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ పొందలేకపోతారు. ప్రతి ప్రోగ్రాంకి సాధ్యమైనంత వరకు అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే బాబా ఎవరికి చెవిలో ఏమి ఉపదేశం చేస్తారో, ఏ బ్రహ్మోపదేశం చేస్తారో బాబా తలుచుకుంటే ఇంత అండి చిటికలో చూపిస్తారండి. మా సుబ్రహ్మణ్యారెడ్డి గారు చెప్తుంటారు, అథవా మోక్షం ఇస్తారు అంటే మినిమం మోక్షం ఇస్తారండి చెప్తుంటారు మా సుబ్రహ్మణ్యారెడ్డి గారు. అదండి బాబా దగ్గర ఏంటంటే ఒక టీవీ ఇస్తారు, లేకపోతే ఒక పెద్ద కూలర్ ఇస్తారు కాదు, మినిమం మోక్షం ఇస్తారా అని చెప్తుంటారు ఆయన. అదండి మన బాబా అంటే, బాబా గొప్పతనం అదండి. అలాగే ISSBST ఆరోగ్య మహాయజ్ఞం త్వరలోనే బాబా యొక్క ఆశీస్సుతో జరుగుతుంది. అంటే దీంట్లో కూడా ఇంకా వివరంగా మనం ముగింపు సమావేశంలో చెప్పుకుందాం. డయాబెటీస్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, ఒబేసిటీ కానీ, మోకాళ్ళ నొప్పులు ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ప్రకృతి వైద్యం ద్వారా మనం తగ్గించే ప్రయత్నమే ఈ ISSBST మహాయజ్ఞం. ఇదేంటంటే బాబు కొంచెం మాట్లాడకండి ప్లీజ్, ఇక్కడికి వచ్చేస్తాం.
అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎందుకు వివరంగా చెప్పవలసి వస్తుందంటే, మీరు ఎవరైతే దీంట్లో పాల్గొనాలనుకుంటారో మీరు నేమ్స్ ఇవ్వండి. మీ నేమ్స్, ఫోన్ నెంబరు. ఎక్కువ మంది కాదండి, ఓన్లీ 100 మందికే. ఇది ఒక ట్రైనర్స్ ట్రైనింగ్గా జరుగుతుంది. ISS BST ఆరోగ్య మహాయజ్ఞం. మేము అనుకున్నాము ఒక హోమియో లేకపోతే మన ద్వారా ఆరోగ్య యజ్ఞం ఒకటి పెట్టాలని చేస్తే, బాబా ఒకరోజు మనకి ఇచ్చిన సందేశం ఏంటంటే, అవన్నీ వద్దు, ప్రకృతి వైద్యం పెట్టండి, చాలా బాగుంటుంది అంటే. ఎవరు చెప్తారంటే మన డాక్టర్ రామచంద్ర గారని బాబా ఒకసారి ఆయన అనౌన్స్ చేశారండి. ఆయన చాలా బిజీగా ఉంటారు, మీరు వినే ఉంటారు, యూట్యూబ్లు చాలా వస్తుంటాయి. ఆయన చాలా బిజీగా ఉంటారు. ఆయన కాంటాక్ట్ చేయడం జరిగింది. ఆయన బాబా ఫోన్లోకి వచ్చేట్లా చేశారు, అలాగే ఆయన్ని ప్రత్యక్షంగా వచ్చేట్లా చూశారు, ఆయన ఫోన్ నెంబర్ కూడా వచ్చేట్లా చేశారు. ఆయన ఎల్లుండి వచ్చి చెప్తారు. మన ప్రాక్టికల్ సెషన్స్ జంగంపల్లిలో జరుగుతుంది. కాబట్టి దీంట్లో పాల్గొనేవాళ్ళు ఇవన్నీ కూడా గ్యారంటీ. వాళ్ళు ఏం చెప్తున్నారంటే 3 నెలల లోపలాగా ఈ డయాబెటీస్ చాలా వాటికి ఉన్నాయి. మనం ముందు ఛాలెంజ్ కింద ఈ 4 తీసుకుంటున్నాం. ఒకటి డయాబెటీస్, అది ఎప్పటి నుంచో 20 ఏళ్ళు 30 ఏళ్ళు బట్టి ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళందరూ కూడా మనకి డయాబెటీస్ కానీ, బీపీ కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, థైరాయిడ్ కానీ, ఈ 4 ఉన్నవాళ్ళు 3 నెలలు ఇస్తున్నారు. మనం 6 నెలలు తీసుకుంటున్నామండి. 6 నెలలు కూడా మనకి వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళు ఫాలోఅప్ చేస్తారండి. వాళ్ళు ఫాలోఅప్ చేయడం ద్వారా ఈ ప్రతిరోజు కూడా ఈ జ్యూసెస్ తాగారా లేకపోతే ఇలా చేస్తున్నారా అని మన్ని వాళ్ళు కౌన్సిలింగ్ అండ్ మోటివేషన్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది మహత్తరమైన యజ్ఞం. అది ఎలాగైనా 6 నెలల లోపల తగ్గిపోవాలని ఉద్దేశంతో బాబా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా థైరాయిడ్ కానీ ఇవన్నీ ఉంటే మన రిసెప్షన్లో ఒక బుక్ పెట్టడం జరిగింది. మీరందరూ ఒక 2 days జరుగుతుందండి, మీరందరూ కూడా తప్పకుండా రావాల్సింది విధంగా కోరుతున్నాం. ఎందుకంటే మధ్యాహ్నం నుంచి సచ్చరిత్రలో జరిగేటువంటివి జరుగుతాయి. పొద్దున్నంతా కూడా నేచురోథెరపీ లాగా ఉంటుంది, ముద్రలు ఉంటాయి, అలాగే యోగా ఉంటుంది, అవన్నీ కూడా ఉంటుంది. అద్భుతంగా 6 నెలల లోపల మాకు షుగర్ ఫ్రీ అని అందరం చేతులు ఎత్తాం. మనం నెక్స్ట్ వాళ్ళకి మనం ఫాలోఅప్ చేయడం అన్నీ కూడా జరుగుతుంది. మొదటిది మాత్రం ట్రైనర్స్ ట్రైనింగ్ జరుగుతుంది. నేను బాగుపడ్డమే కాకుండా అవతల వాడు బాగుపడ్డంలో నా యొక్క పాత్ర ఏమిటి అనేది ఉన్న వాళ్ళంతా కూడా తప్పకుండా దీంట్లో ఎవరో ఒకరు దీంట్లో ఈ 4లో ఉంటారండి. మోకాళ్ళ నొప్పులో లేకపోతే షుగరు, బీపీయో, థైరాయిడో ఉంటారు. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొందరగా అక్కడ ఇవ్వండి. సాయంత్రం ఈ 3 రోజుల లోపల ఇస్తే మీకు తప్పకుండా మన వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారండి. అలాగే కాబట్టి ఇందులో పాల్గొనాలనుకునే వాళ్ళు పేర్లు, ఫోన్ నెంబర్ ఇవ్వండి. డేట్స్ వచ్చాక మీకు పర్సనల్గా కాంటాక్ట్ చేసి మిమ్మల్ని చేస్తాం. అలాగే వాళ్ళు మోటివేట్ చేస్తూ, కౌన్సిలింగ్ చేస్తూ వారి ఆరోగ్యం మెరుగుపడే విధానంలో ఒక కార్యకర్తగా మీరు కూడా వ్యవహరిస్తామని మనందరం కూడా ఏది చేసినా బాబా మన శ్రేయస్సు కోసమే చేస్తారండి, మనకు మంచి జరగడం కోసమే. ఈ కాన్ఫరెన్స్ పెట్టడం వల్ల మనకి ఇంట్రెస్ట్ పెరిగి ఇంకా తెలుసుకోవాల జిజ్ఞాస పెరగడం మరియు కొంచెం కొంచెం ముందుకు వెళ్ళడం కోసం ఒక్కొక్క తరగతి పెంచుకుంటూ బాబా మనల్ని ముందుకు తీసుకెళ్తారు. మీరందరూ అన్ని విధాలా సహకరించాలని కోరుతూ బాబా వాకాడు నిర్ణయించారంటే ఈ ప్రదేశం చాలా గొప్పదండి. మన వాకాడంటే ఏదో ఎక్కడో ఉందనుకుంటున్నాం. ఎప్పుడు కూడా భగవంతుడు మారుమూల నుంచే వస్తాడు. శంకరాచార్య దగ్గర నుంచి, మధ్వాచార్య దగ్గర నుంచి, రామానుజాచార్య గారి దగ్గర నుంచి అందరూ కూడా, త్రిమతాచార్యలే కాదు బాబా కూడా షిరిడి అనే చిన్న కుగ్రామం నుంచి వచ్చారండి. అంటే ఇది కూడా ఏంటంటే వాకాడ్ అనేటువంటి గ్రామం నుంచి బాబా ఇక్కడి నుంచి సందేశం ఇవ్వడానికి వచ్చారు. ఈ ప్రదేశం చాలా గొప్పది, ఇక్కడ నివసించే జనులు ఎంతో గొప్పవాళ్ళు. వీరందరిపైన బాబా కురిపిస్తున్న ప్రేమ ఎంత గొప్పదండి. ఆ ప్రేమను మనకు పంచిపెడుతున్న వీళ్ళందరికీ కూడా శత సహస్ర వందనాలతో ఓం శ్రీ సాయిరామ్ అండి. ఇంకో చిన్న విన్నపం అండి మీకు. ఇది ఒక కాన్ఫరెన్స్ అండి. ఈ కాన్ఫరెన్స్లో ఎలా ఉంటుందంటే ఆల్రెడీ కొంతమంది వచ్చిన వాళ్ళు తెలుసు, అసలు ఏంటి కాన్ఫరెన్స్ అంటారు, సమ్మేళనం అంటారు అనుకుంటారు. ఇది ఉదయం అంతా సింపోజియం ఉంటుందండి, మధ్యాహ్నం పేపర్ ప్రజెంటేషన్ ఉంటాయి, సాయంత్రం సాంస్కృతిక భక్తి కార్యక్రమాలు ఉంటాయి. సింపోజియంలో ఒక ప్రత్యేకమైన అంశం మీద వివరణాత్మకంగా 3 వక్తలు 3 అంశాల మీద విశ్లేషించడం, తర్వాత సాయిరామ్మ 3 ఓపెన్ సెషన్లో మనందరం కూడా ప్రశ్నలు అడుగుతాం. దానికి ఉప ప్రశ్నలు, పరిప్రశ్నలు అన్నీ కూడా వస్తాయి. తెలుసుకుని కొంతవరకైనా ఆచరణకి ఉపయుక్తం అవుతుంది. మధ్యాహ్నం సెషన్లో ఎవరైతే సచ్చరిత్ర మీద అవగాహన ఉందో వారి భావాన్ని 9 నిమిషాల పాటు మనతో పంచుకుంటారు. ఇవాళ ఒక విధంగా ఇది కూడా సత్సంగాలే. అమ్మా సాయి ఒక నియమితమైన సమయంలో ఒకే అంశంగా ఫ్రేమ్ చేసి ప్రజెంట్ చేసేదే కాన్ఫరెన్స్. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన జిజ్ఞాసులైన ప్రతినిధులు ఎంతో ఓర్పుతో, సహనంతో
మీకు ఇచ్చిన కిట్లో స్క్రిబ్లింగ్ ప్యాడ్ని ఉపయోగించుకొని వక్తల ద్వారా జాలువారుతున్న రత్నాలన్నీ కూడా మనం పదులుపరచుకోవడమే కాకుండా మీకు కలిగిన సందేహాలన్నీ పరిప్రశ్నలుగా మార్చుకొని ప్రశ్నోత్తరాల సమయంలో అడిగితే అవి మనందరికీ కూడా సమాధాన పరుస్తాయి. కాబట్టి అందరూ కూడా నిశ్శబ్దాన్ని పాటించండి అమ్మా, ప్లీజ్ అందరూ నిశ్శబ్దాన్ని పాటించండి. మనందరం కూడా నిశ్శబ్దాన్ని పాటిద్దాం. మీ సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేయండి, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం, లేదా సైలెంట్లో పెట్టండి. ఓం శ్రీ సాయిరామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు అందరూ కూడా సహకరిస్తారనే ఉద్దేశంతో ఓం శ్రీ సాయిరామ్. మీ మాటలలో మీ సంకల్పం, కృషి, సాయి తత్వాన్ని అందరిలో నింపి సన్మార్గంలో నడిపించాలి అనే ఈ ISS BST తపన కనిపిస్తున్నాయి. ఏ మంచి కార్యక్రమం చేయాలన్నా ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు దాటాల్సి ఉంటుంది. వాటి అన్నింటినీ ఛేదిస్తూ మీరు రథసారథిగా ముందు నిలబడి మా అందరినీ అంటే ISS BST ట్రస్ట్ మెంబర్స్, కోఆర్డినేటర్స్, కొత్తగా ఏర్పాటు చేయబడిన జిల్లా కమిటీ మెంబర్స్ని ఒక బాటలో నడిపిస్తున్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడు ISS BSTకి వైస్ ప్రెసిడెంట్ అయిన శ్రీమతి సాముద్రికపు లక్ష్మి అమ్మగారిని ISS BST నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సంబంధించిన రిపోర్ట్ అందించవలసిందిగా కోరుకుంటున్నాము. ఓం సాయిరామ్. సభకి నమస్కారం. అంతర్జాతీయ షిరిడీ సాయి భక్త సేవా ట్రస్ట్ 7/7/2022న సాక్షాత్తు పరమాత్మ అయిన శ్రీ షిరిడీ సాయిబాబా వారిచే నిర్మించబడింది. దీనికి కోర్ ఆబ్జెక్టివ్గా అంటే మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ తెలుగు సాయి భక్త సమ్మేళనం షిరిడీలో జరగాలని, దానికి బాబాయే 2024 జనవరి 26, 27, 28 తేదీలు ముహూర్తంగా పెట్టి ఇది ప్రపంచంలోనే అత్యద్భుతమైన శ్రీ సాయి సచ్చరిత్రపై సైంటిఫిక్ కాన్ఫరెన్స్గా రూపొందించి 3 రోజుల పాటు ఉదయం సింపోజియం అంటే నిష్ణాతులైన సాయి తత్వ ప్రచారకులచే ప్రత్యేకమైన అంశాలతో ప్రసంగాలు, ప్రతినిధులతో పరిప్రశ్నలు, చర్చలు, భోజనానంతరం ఎంపిక చేయబడిన ప్రతినిధులచే పేపర్ ప్రజెంటేషన్స్, సాయంత్రం సచ్చరిత్రలో ఉన్న అంశాలపై క్విజ్జు, భజనలు, భరతనాట్యాలు, అలాగే అత్యద్భుతమైన పల్లకీ ఉత్సవం అన్నీ కూడా నవ్వుతో నభవిష్యత్ లాగా జరిపించారు మన సాయిబాబా. శ్రీ సాయి నామం 10/3/2024 నుంచి 17/3/2024 వరకు హైదరాబాద్ గుర్రంగూడ సాయిబాబా మందిరంలో అఖండ సాయినామ సప్తాహాన్ని బాబా మన అంతర్జాతీయ షిరిడీ సాయి భక్త సేవా ట్రస్ట్ ద్వారా జరిపించారు. 7 రోజులు కూడా ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని పెట్టి, అంటే 7 రోజులు కూడా ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని పెట్టి, అంటే దత్తహోమం, బాబాకి ఒడిబియ్యం, శ్రీ సాయి సత్యవ్రతం, పల్లకీ ఉత్సవం, సాయి దీపావళి, పుష్పాభిషేకం, రేయి పగలు అఖండనామం జరుపుతూనే ఇన్ని కూడా జరిపించారు బాబా. ఈ సందర్భంలోనే కుష్టి వ్యాధిగ్రస్తుల పిల్లలకి 10th క్లాసు, ఇంటర్లోకి వచ్చిన వారికి కొంతమందికి 4,000 రూపాయల చొప్పున ఇవ్వటం జరిగింది. అలాగే కుష్టి వ్యాధిగ్రస్తులకు కొత్త దుస్తుల పంపిణీ, మెడికల్ కిట్ అంటే BP ఆపరేటరు, స్టెథోస్కోపు, థర్మామీటరు మొదలైనవి ఇవ్వడం జరిగింది. ఈ అఖండ సాయి నామ సప్తాహానికి దూర ప్రాంతాల నుంచి కూడా విచ్చేసి ఆత్మానందం పొందిన వారెందరో. ICU, ఐ కేర్ యు వర్క్షాప్ జూన్ 20, 21, 22, 2024న 24వ తేదీ సాయి మందిరం నిజామాబాద్ వారి సౌజన్యంతో మన ISS BST వారి ఆధ్వర్యంలో బాబా ఏర్పాటు చేయబడింది. ఆ 3 రోజులు కూడా మంచి వక్తలచే ప్రసంగాలు, గ్రూప్ డిస్కషన్స్, ప్రజెంటేషన్స్ జరిగాయి. శ్రీమతి శ్యామల, శ్రీమతి వీణ, శ్రీ హరిప్రసాద్ గారు ఎంతగానో సహకరించారు.
శ్రీ సాయి లక్షనామార్చన 14/7/2024 శ్రీ దత్తాశ్రమం మిర్యాలగూడ వారి సౌజన్యంతో అత్యద్భుతంగా బాబా జరిపించారు. లక్షనామార్చన అంటే 1,60,000 నామార్చన జరిగింది. ఇందులో శ్రీయుతులు జి శ్రీనివాస్ గారు, సోమన్న గారు, పి జగన్నాథం గారు, జానకిరామ్ గారు పాల్గొని ఎంతగానో సహకరించారు. అలాగే ప్రతి శనివారం ఆన్లైన్లో రాత్రి 7 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు సత్సంగాల కార్యక్రమాలు నిరాటంకంగా నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. శ్రీ దాసగణు విరచిత శ్రవణ మంజరి పారాయణం ISS BST వాట్సాప్ గ్రూప్లో పారాయణ చేస్తూ ఉండగా బాబా దగ్గర నుంచి దాసగణు మహారాజు ఎక్కడైతే శ్రవణ మంజరిని రచించారో నర్మదా నదీ తీరంలో మహేశ్వరు అహల్యాబాయి హోల్కర్ సమాధి దగ్గర 9/9/1918 అదే సమయానికి అంటే 9/9/2024 ISS BST వారికి కూడా అక్కడికి వెళ్ళమని శ్రవణ మంజరి పారాయణ అక్కడ సమర్పించమని బాబా సందేశం ఇచ్చారు. అలాగే బాబా ఆదేశానుసారం తేనె సాయి మందిరం నిజామాబాద్ నుంచి బస్సులో 40 మందిని మహేశ్వరం వెళ్ళి అక్కడ సమర్పించడం జరిగింది. అనంతపురం నుంచి కూడా కొంతమంది సాయి భక్తులు అక్కడికి విచ్చేయడం జరిగింది. ఎదురుకుండా నర్మదా నది, కుడివైపున అహల్యాబాయి హోల్కర్ గారి సమాధి. వచ్చిన వారందరూ కూడా గ్యాలరీలాగా ఉన్న మెట్లపైన కూర్చుని ఉన్నారు. మా చైర్మన్ గారు నరసింహారావు గారు మాట్లాడుతూ ఇది బాబాచే ఏర్పాటు చేయబడిన టూరు అని, ఈ శ్రవణ మంజరిని సమర్పణ కార్యక్రమంలో భౌతికంగా కనిపిస్తున్న మనమే కాకుండా సూక్ష్మ రూపంలో బాబాతో కలిపి మన వాళ్ళందరూ అదే అంటే దాసగణు మహారాజ్, అహల్యాబాయి హోల్కరు మొదలైన వారందరూ కూడా పైనుంచి తిలకిస్తున్నారని చెప్పడం జరిగింది. తర్వాత కె విజయలక్ష్మి గారు అంటే మన బేబమ్మ గారు పారాయణ చేయటం మొదలుపెట్టారు. ఇంతలో నర్మదా నదిలోంచి అందరూ చూస్తూ ఉండగా కింద నుంచి మెట్లు ఎక్కుతూ ఒక పొడుగాటి ఆడమనిషి తెల్లటి వస్త్రాలు ధరించి భుజానికి ఒక స్టీల్ బకెట్, అందులో ఒక మూట, ఒక జోలిలాగా వేసుకొని శూన్యంలో చేతులు తిప్పుతూ వస్తూ అహల్యాబాయి హోల్కర్ సమాధి దగ్గర ఆగి ఆవిడకి ఏవేవో సంకేతాలు ఇస్తూ ఈ పారాయణ జరిగే దగ్గరికి కొంచెం దూరంలో నిలబడి అనేక సంకేతాలు చూపించారు. ఆవిడ ఆకాశం వైపు తన చేతిని చూపిస్తూ తిప్పుతూ అందరూ ఇక్కడే ఉన్నారన్నట్లుగా సూచించారు. 2 చేతులు ఎత్తి అందరినీ దీవించారు. చెయ్యి గుండెల దగ్గర పెట్టుకొని నేను ఉన్నానన్నట్లుగా ధైర్యం ఇచ్చారు. స్టీల్ బకెట్లో నుంచి మూటను బయటికి తీసి అందరికీ చూపించి మళ్ళీ బకెట్లో ఉంచారు. అంటే మీకేది ప్రేయస్కరమో అది మూటలో నుంచి అందిస్తానని అర్థమేమో. ఇంకా రకరకాల సౌజ్ఞలు చేసి పెద్దగా నవ్వి పారాయణని ఏమాత్రం అంతరాయం కలగకుండా పక్క నుండి వెళ్ళిపోయారు. ఆవిడ రూపంలో వచ్చింది బాబా కాదా? మనల్ని ఆశీర్వదించింది బాబా కాదా? నెలకు ఒకసారి అఖండ శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం ఓవి టు ఓవి అన్ని గృహాలలో కానీ మందిరాలలో కానీ ISS BST వారు జరుపుతున్నారు. అలాగే ప్రతి నిత్యం ISS BST వాట్సాప్ గ్రూపు ద్వారా అనేక పారాయణాలు జరుగుతున్నాయి, ఒకదాని తర్వాత ఒకటిగా. అవి శ్రీ సాయి సచ్చరిత్ర, శ్రవణ మంజరి, శ్రీ సాయి మహిమా స్తోత్రం, శ్రీ సాయి చాలీసా, ప్రస్తుతం హనుమాన్ చాలీసా జరుగుతోంది. సిద్ధమంగళ స్తోత్ర పారాయణాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని కూడా బాబా సూచనల మేరకు మాత్రమే జరుగుతున్నాయి, కానీ మా సొంత తెలివితేటలు కానీ ఆలోచనలు కానీ ఎంత మాత్రం లేవు. చేసేది బాబా, చేయించేది బాబా. సదా సాయి సేవలో అంతర్జాతీయ షిరిడి సాయి భక్త సేవా ట్రస్ట్. చాలా చాలా సంతోషమమ్మా. ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాలే కాకుండా ఇంకా ఎన్నెన్నో కొత్త కార్యక్రమాలతో సాయి లీలలని వాటిని చాటి చెప్పడం ద్వారా ఆత్మ జ్ఞానాన్ని భక్తులలో నింపి లోక కళ్యాణార్థం మన వంతు కృషిని చేద్దాము.
మీరు ఇద్దరూ ఇలాగే ముందు నిలబడి మీరు ఉన్నారు అన్న ధైర్యం మాలో, మేము మీతో ఉన్నాము అన్న నమ్మకం మీలో ఉంచుకుంటూ ఇక్కడికి విచ్చేసిన భక్తులు, ఇంకా ఎన్నో రాష్ట్రాలు విదేశాలలో ఉన్న భక్తుల సహాయ సహకారాలతో ఈ కాన్ఫరెన్స్ని దిగ్విజయం చేస్తూ కొత్త కార్యక్రమాలకు పూడ్లబాటని వేస్తూ ముందుకు నడుద్దాము. ఒక గమనికండి, ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రాంకి చాలామంది ఎంతోమంది రావాలనుకున్నారు, కానీ కొన్ని చోట్లలో కరోనా పెరగడము ఇంకా కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. ఈ లైవ్ స్ట్రీమ్ ఇదంతా లైవ్గా ఎక్కడి నుంచైనా చూడొచ్చు. దానికోసం మన ISS BST అన్ని గ్రూప్స్లో లింక్ షేర్ చేశారు. అది మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఈ తోటి భక్తులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా ఎక్కడెక్కడి నుంచో కూడా ఈ ప్రోగ్రామ్ని వీక్షించవచ్చు, గమనించగలరు. ఈ నేషనల్ కాన్ఫరెన్స్ ఇక్కడ వాకాడులో నిర్వహించడానికి ముఖ్య సూత్రధారి అయిన బాబాచే ప్రేరేపించబడిన అమ్మ విజయలక్ష్మి అమ్మగారిని తన మనసులోని మాటలను 2 వాక్యాలలో తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాము. అమ్మ స్పీచ్ మళ్ళీ ఉంటుంది, కానీ ఈ కార్యక్రమానికి శుభారంభం పలకడానికి ఒక 2 మాటలు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాము. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। अवधूत भरद्वाज महाराज की जय। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। अनंतार्य तनुजातं साईनाथ समप्रभं भरद्वाजमहं वन्दे सर्वशिष्यफलप्रदं। गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः। गुरुर्विश्वं न चान्योऽस्ति तस्मै श्री गुरवे नमः। ఆత్మీయులారా, సాయి బంధువులారా, సజ్జనులారా, ఏమని పిలవాలి మిమ్మల్ని? నిజంగా ఆత్మబంధువులే. ఇది నిజంగా సమ్మేళనమే. నాకు ఈ సమ్మేళనాలు సమీకరణాలు గట్రా తెలీదు. ఇది మనందరి కళ్యాణ గడియ. మీకు ఆనంద సాయి సేవా నిలయం మీ సేవకులుగా మమ్మల్ని మీకు పరిచయం చేసుకోవటం మా గురువు గారు ఇచ్చిన ఆయన కృపకు తార్కాణం. సాయి బంధువులారా, పెద్ద పెద్ద విద్యలేమీ నాకు తెలియదు, పెద్ద పుస్తకాలు నేను రాయలేదు. నాకు తెలిసిందొక్కటే, మీరు నవ్వితే నేను నవ్వడం, మీరేడిస్తే నేను ఏడవడం. ఇదే నా సూత్రం. ఈ ప్రపంచంలో గెలవాలంటే మనందరం ఒక సూత్రాన్ని అధ్యయనం చేయాలి. ప్రేమ. ప్రేమ, నిరంతరం సాగిపోతున్న ప్రేమ. వాడు నిన్ను తిట్టాడా, తిట్టని, నువ్వు ప్రేమించు. ఇది చెప్పడానికి చాలా ఈజీ, చేయడానికి చాలా కష్టం. కానీ గురువు పాదాలను అంటుకుంటే జరగందేమీ లేదు. నేను మాట్లాడండి మీరే. నేను కాదండి బాబు, మీరందరూ కలిస్తే నేను. అన్ని నేనులు నేనైన నేను. చివటం అమ్మ, జిల్లేళ్ల మూడి అమ్మ, ఇలా ఎంతోమంది అమ్మలు చెప్పిన దివ్య సత్యానికి తార్కాణం ఈ సమ్మేళనం. ప్రతి ఒక్కరూ సహకరిస్తానన్న వాళ్ళు సహకరించలేకపోయినా
ఈ సమ్మేళనం జరగడానికి సూత్రధారి గురువు కనుక తప్పకుండా పంచభూతాలు పరివేష్టితమై ఉంటాయి. కనబడే ఈ జనం కాదు, కనిపించని ప్రకృతిలో సప్త ఋషులు ఇక్కడ ఆసీనులై ఉంటారు. ఇది నా స్వానుభవం. ఇది 6 నెలలు వాళ్ళు షేగావ్లో నాతో అనౌన్స్ చేశారు. ఉజ్జయిని టూర్కు పోయినప్పుడు ఎక్కడ సమ్మేళనం, ఖమ్మమా ఏది అనుకుంటున్నారు వాళ్ళు. కానీ నాకు ఒక కోరిక ఉండేది, సచ్చరిత్ర అంటూ ఈ జనాలు సచ్చరిత్ర తప్పితే ఇంకేమీ లేదన్నట్టు ప్రపంచంలో ఇలా మాట్లాడుతుంటే నాకు అర్థమయ్యేది లేదు. ఏమిటిది, వీళ్ళేమిటి సచ్చరిత్ర గురించి, సచ్చరిత్ర అంటే సచ్చరిత్రే అనుకుంటుంటారా ఈ పెద్ద మనుషులంతా? నాకు అర్థం కాలేదు నిజంగా. ఓహో, మనకేం తెలియదు బాబులు దీని మీద అనుకున్నాను. తీరా నాకు అర్థం చెప్పారు బాబా. ఎవరికి రామాయణం పారాయణ గ్రంథము అదే సచ్చరిత్ర, ఎవరికి సౌందర్యలహరి నిత్య అనుష్ఠాన గ్రంథము అదే వాళ్ళకు సచ్చరిత్ర, ఎవరికి విష్ణు సహస్రనామ పారాయణ ఇష్టము అదే వాళ్ళకి సచ్చరిత్ర. అయితే ఈ ప్రత్యేకమైన సచ్చరిత్ర అవసరమా అంటే, ఈ కాలానికి అనుగుణమైన వ్యక్తుల చేత రచింపబడినది గనుక ఆ గ్రంథం బాబా చేత ఆశీర్వదించబడిందని, ఈ కాలానికి దిగి వచ్చిన భగవంతుడని, ఆ గ్రంథాన్ని చదివితే తొందరగా అర్థమవుతుందని చెప్పారు అనుకుంటాను. బహుశా చిన్న చిన్న లైన్లు చాలు. ఒక ఐడియా, మీరు మాట్లాడకపోతే బాగుండదు. ఒక ఐడియా, అలాగే ఒక చిన్న లైను మన జీవితాన్ని టర్న్ చేసేస్తుంది. ఈ సమ్మేళనం జరగడానికిగా ఆయన ఆ రోజు గజానన్ మహారాజ్ గారి చరిత్ర కూడా నేను చాలా బాగా పారాయణ చేసేదాన్ని. చాలా ఇష్టం నాకు. మాస్టర్ గారి కృప వలన మిలారేపా చరిత్ర, ప్రతి ఒక్కరం మిలారేపాలమే. మీ కుటుంబాల్లో సౌఖ్యంగా సంతోషంగా గడపగలిగే వ్యక్తులు వేలల్లో ఒక్కరుంటారు. అన్ని పెయిన్స్, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని మెట్లు, ఎన్ని బాధాతప్త హృదయాలు, వీటన్నిటికీ పరిష్కారం గురువు పాదాలు. మీకేది అవసరమో అది చేపిస్తాడు గురువు. ఇది నాకు సాధన, మీ అందరికీ కాదు. ఇది నాకు సాధన. నన్ను చివరి మెట్టు మీద కూర్చోబెట్టాడు ఒక మహాత్ముడు. నన్ను ఈ విషయం జరిగేటప్పుడు మా స్వామీజీ ఫోన్ చేశారు, బేబమ్మ ఎలా ఉండవు అని. కరెంటు లైన్ మీద ఉండాను స్వామి, కరెంట్ ఇస్తున్నాడు బాబా అన్నాను. రైట్, మంచి స్థితిలో ఉండవు, వెళ్ళిపో అన్నారు. మీకు అందరికీ చెప్పే చిన్న విషయం ఇంకా, అవి సమాజంలో మనం పరుగులో ఉన్నాం. మన పరుగును ఆయన వైపుగా పెట్టండి. ఈ భౌతికమైన ప్రపంచంలో పరుగు 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 ఎక్కడికి ఆపేస్తాడు ఒకరోజు. ఆయన ఆపేస్తే ఆగిపోవాల్సిందే. మా ఇంట్లో పెళ్ళి ఆడుస్తుందండి, కుదరదండి. కాబట్టి వినయంగా మీకు చెప్పుకునేది, ఈ 3 రోజులు సత్సంగానికి శ్రద్ధతో వాళ్ళని అడగండి. మీకు ఎవరెవరు ఇష్టమో వాళ్ళని అడగండి. మంచి కార్యక్రమంలో మమ్మల్ని ఉండేటట్టు చేయండి రామా అనండి, తప్పకుండా ఉంచుతారు. మీరు నేను వేరు కాదండి బాబు, మనందరం ఒకటే. మీరే నేను, నేనే మీరు. హ్యాపీగా ఉండండి. నేను మాత్రం చాలా బాధలు పడ్డానండి 6 నెలలుగా. ఆ బాధలన్నీ క్షణంలో మిమ్మల్ని చూసి మీతో నా సమ్మేళనంలో పని అయిపోయిందండి. ఆ బాధలన్నీ చాలా పెద్ద పుస్తకం అండి. ఈ పుస్తకంలో నేను నేర్చుకున్నది ప్రేమ ఒకటైతే తగ్గిపోవడం ఒకటి. మైక్ పెట్టే వ్యక్తికి కూడా తగ్గరై అన్నాం అనుకో, ఏంటి అంటాడు వాడు. అది రాకపోతే జరగదు. అరే బాబు గోవిందా పెట్ట, ఇలా
ప్రతి ఒక్కరితో తగ్గిపోవడం, తగ్గడం తగ్గడం, ప్రేమ, ఇంతే ఈక్వేషన్స్. ఎందుకంటే పుస్తకాలు లేవు. ప్రేమించండి, ప్రేమగా ఉండండి, అలాగే తరించిపోదాం. గురువు పాదాలను అంటుకోండి. ఈ 3 రోజులు ఆయన దివ్య చరిత్రను విందాం, ఆయన కళ్యాణ గుణాలను తెలుసుకుందాం, ఆయనతో మమేకమవుదాం. కాస్త అయస్కాంతానికి పిన్ను మాదిరి ఆయన గుణ గణాలని మనతో తీసుకుని వెళ్దాం. ఇదే షిరిడి, ఇదే ద్వారకామాయి. సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అన్ని నేనులు నేనైన నేను, అన్ని నేనులు నేనైన నేను. ప్రతి ఒక్కరం సాయినాథ్ మహారాజ్ కి. చాలా గొప్పగా చెప్పారమ్మా. ఒక్కరు కూడా అంటే తల కూడా అటు ఇటు చేయకుండా మీ మాటలన్నీ విన్నారు. చాలా థ్యాంక్స్ అమ్మా. ముఖ్య అతిథులలో ఒకరైన శ్రీ హనుమంతరాజు గారిని ఈ కార్యక్రమానికి సంబంధించిన వారి మనోభావనలను 2 వాక్యాలలో తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాము. మేడము 2 వాక్యాలని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. అయిపోయింది. వేదికను అలంకరించిన మహానుభావులు నరసింహరావు గారు, వారి సతీమణి రెడ్డి గారు, అమ్మగారు, ఇలా చెప్పుకుంటా పోతుంటే మాస్టర్స్, నేను న్యాయంగా అయితే రేపుంది నాది. మీ అందరినీ మహానుభావుల్ని ఇందామని ఒక మూలన కూర్చున్నామని వచ్చాను. నరసింహరావు గారు పక్కన తీసుకొచ్చి, సార్ మీకు ప్రయాస్ మీద ఎక్కమని చెప్పారు. అన్ఫార్చునేట్లీ అంటే నేను లెక్చరర్ని. ఈ లెక్చరర్స్కి మైక్ ఇస్తే వదిలిపెట్టరు. కానీ మీ అందరం చూస్తుంటే అమ్మ చెప్పారు ఇప్పుడు, మీ అందరినీ ఎక్కడ పిన్నుతో పొడిస్తే రక్తం రాదు, ప్రేమ వస్తుందేమో అనిపిస్తుంది నాకు. మీ అందరి హృదయాల్లో నిండి ఉన్న సాయినాథుడికి నమస్కారం చేసుకుంటూ, ఈ వైబ్రేషన్ చూసారా మీకు? మీ పక్క వైబ్రేషను మీరు ఊహించరు మాస్టర్స్. అంత వైబ్రేషన్ పక్కన ఉంది. ప్రతి మూమెంటు మీకు ఇంపార్టెంటు, ప్రతి క్షణం మీరు ఇంపార్టెంటు. ప్రతి వాళ్ళు మీ పక్కన కూర్చొని సాయినాథుడు అనుకోండి. ఆ వైబ్రేషను మీకు ఎక్కడో ఎన్ని తపస్సు చేసినా రాదు మాస్టర్స్. దాన్ని ఉపయోగించుకోండి. ఒక సముద్రంలో, ఒక నదిలో ఇసుక దేవుని మొత్తాన్ని మూట కట్టవచ్చు. సాయినాథుని యొక్క మహిమలు మూట కట్టుకుంటామా? గాలి మొత్తాన్ని మూట కట్టుకోవచ్చు. సాయినాథుని మహిమలు మూట కట్టుకుంటావా? కట్టుకోలేదు. అలాంటి సంకల్పంతో ఈ ISSBST వాళ్ళు చేసింది ఎలా అంటే, ఏం చెప్పాలి? 1, 2 అయితే చెప్పొచ్చు, సార్ ఇలా చేసావని. వాళ్ళు ఎన్ని చేస్తున్నారు, ఎన్ని చెప్పినా కూడా తక్కువ అవుతుంది. ఎలా అనిపించిందంటే, మీరు ఎండలో వచ్చేసి బాగా చెమట బట్టి చాలా ఇది ఉంటే మిమ్మల్ని వచ్చి కూర్చోబెట్టి ఏసీ వేసి ఫ్యాన్ వేసి కుండల్లో నుంచి మంచి నీళ్ళు ఇస్తే అప్పుడు మీ మనసు ఎలా ఉంటుంది? అలా అనిపిస్తుంది నాకు. అలా ISSBST వాళ్ళు చేసిన పని చెప్పాలని చాలా ఉంది, మీ అందరిని కూడా వినాలని చాలా ఉంది. కానీ సురేఖ మేడం గారు 2 వాక్యాలు అన్నారు. 2 వాక్యాలు దాటిపోయా కదా, అందుకని ఒకసారి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. సార్, మీ గురించి మాకు ఎంతో చెప్పాలని ఉంది, అలానే మీరు చెప్పేది కూడా ఎంతో వినాలని ఉంది. కానీ దానికి సమయం అంటే రేపు ఉంది అనుకుంటున్నాను. ఇవాళ కొంచెం తక్కువ సమయం ఉంది కనుక అలా 2 వాక్యాలు అని చెప్పి తగ్గించాల్సి వస్తుంది. క్షమించాలి అందరూ. ఈనాటి ముఖ్య అతిథులైన శ్రీ LV సుబ్రహ్మణ్య రెడ్డి గారిని కూడా వారి స్పందనను తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాము. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.
చాలా సంతోషం. ఐఎస్ఎస్ బిఎస్టీ వారి మొదటి కార్యక్రమం అంతర్జాతీయ తెలుగు షిరిడి సాయి భక్త సమ్మేళనం మనందరి స్వస్థలం ఏదేది షిరిడిలో ఏర్పాటైతే జాతీయ తెలుగు షిరిడి సాయి భక్త సమ్మేళనం మా ఊర్లో ఏర్పాటైంది, మా గ్రామంలో ఏర్పాటైంది. ఇదిగో మా బేబీ, మా సోదరి, ఆమె కృషి ఎంతో కనబడుతూ ఉంది. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా సత్సంగానికి ఎక్కడికైనా వెళ్తే అక్కడ ఆ హాల్లోకి ఎంటర్ అవ్వగానే సత్సంగం సబ్జెక్ట్ గుర్తుకొస్తుంటుంది సహజంగా నాకు. కానీ మా ఊర్లో ఎంటర్ అయినప్పటి నుంచి మా ఊరి స్మృతులు, మా ఊరిలో ప్రతి బజార్, ప్రతి రోడ్, ప్రతి గొంది, ప్రతి సందు, ప్రతి ఇల్లు, ఆ ఇంట్లో ఉండే పెద్దలు అందరూ నాకు తెలుసు. కానీ మా ఊరి కోడళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు, అల్లుళ్ళు నాకు తెలియరు. కాబట్టి చాలా సంతోషం మన ఊరిలో ఇంత మంచి బాబా గారి స్మరణ చేసుకునే కార్యక్రమం లభించడం. అరుదైనటువంటి ఒక అవకాశం. చక్కగా 3 రోజుల పాటుగా మన ఊరు వారందరూ, ఇంకా చాలామంది వచ్చినట్లేదు, వస్తే సగం మన ఊరు వాళ్ళే ఉండేవాళ్ళు. ఎంతమంది ఉన్నారు వాకాడు చేయతలేదండి? అంతా కలిపి 30-40 కనపడడం లేదే. సో దాదాపు 225 మంది ఉంటే 40 మంది కూడా లేరు. ఇంక రేపు మన సాయంత్రం మళ్ళీ ఒకసారి డ్రైవ్ చేసి మన ఊరు వాళ్ళని ఎక్కువ మందిని రప్పించుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అవకాశం రాదు. వస్తారా? ఓకే, వెరీ గుడ్. చక్కటి కార్యక్రమం. నరసింహరావు గారికి బాబా గారు చక్కటి ప్రేరణ ఇచ్చి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. ఇక్కడ వాకాడు అనగానే నాకు తొలిసారి ఇన్ఫర్మేషన్ రాగానే చాలా ఒక ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. పుట్టి పెరిగిన ఊరు, ఈ ఊరు గాలి, షిరిడి బాబా గారు, షిరిడి ప్రదేశం, సచ్చరిత్ర, ద్వారకామాయి ఎంత పవిత్రమో, మా తల్లి, మా తండ్రి, మా చిన్ననాటి గురువులు ఇక్కడ నాకు ఎంత పవిత్రమో, మా వాకాడు మట్టి, మా వాకాడు నీరు, మా వాకాడు గాలి నాకు అంతే పవిత్రమని సవినయంగా మనం చేసుకుంటున్నాం. చాలు, మళ్ళీ కార్యక్రమం ఈ పాటికే లేట్ అయింది. మంచి రాజ్ కి జై. ఒక ముఖ్య గమనిక, ఇక్కడ డొనేషన్ సెంటర్ పక్కన కొన్ని బాక్సులు, వాటి పక్కన పెన్, పేపర్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ మీ పేరు, ఊరు, ఫోన్ నెంబర్ను రాసి ఆ బాక్స్లో వేయగలరు. ఈ కార్యక్రమం చివరి రోజు అంటే 8వ తారీఖు సాయంత్రం లక్కీ డీప్ ద్వారా 3 ఎంపిక చేసి వారికి బహుమతుల రూపంలో సాయినాథుని బ్లెస్సింగ్స్ అందించడం జరుగుతుంది. కావున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోగలరు. కానీ ఇంకా ముఖ్య గమనికండి, ఎవరైతే ఆ సమయంలో ఇక్కడ ఉంటారో వారికి మాత్రమే బహుమతులు అందించబడును. ఇంకాస్త సేపట్లో మన ముఖ్య కార్యక్రమమైన సింపోయిజం ప్రారంభం కానుంది. అందరూ దయచేసి నిశ్శబ్దాన్ని పాటించి వక్తలు చెప్తున్న అంశాల మీద దృష్టిని ఉంచండి. ప్రతిరోజు